హరహర మహాదేవ్ అంటాం, ఒక్క మహాదేవున్నే అంటాం. అట్లాంటిది హరహర మోడీ అనిపించుకొని మా శివుని మా హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నాడు. వాడుకు పొద్దుగా లేస్తే ఈ నిలుబొట్టలు ఆర్ఎస్ వాళ్ళంతా ఓకే, వాడు పొద్దుగా లేస్తే మన యొక్క అడ్డబొట్టలని అవమానిస్తున్నారు. మన యొక్క శక్తి స్వరూపిని, మన గ్రామ దేవతల్ని, మన సమ్మక్క సారక్కని, మన పరమశివుణ్ణి, ఆదిదేవుణ్ణి, యొక్క విశ్వేశ్వరుణ్ణి అవమానిస్తున్నారు. కంటిన్యూస్ గా మన సంస్కృతి మీద దెబ్బ కొడుతున్నారు నిలుబొట్టలు ఓకే. అది ఆర్ఎస్ఎస్ వాడైనా నిలుబొట్టోడే, జిఆర్ గాడైనా నిలుబొట్టడే. ఈ వైష్ణవ సాంప్రదాయం పేరు మీద ఆదిశంకరాచార్యని గౌరవించరు. హిందుత్వానికి రివైవ్ చేసింది, హిందుత్వానికి ఒక 4 పీఠాలను స్థాపించినటువంటి ఆదిశంకరాచార్యుడు ఒక్క శివుణ్ణి అత్యంత పరమ శివభక్తుడు అయినప్పటికీ, శివునిలో ఐక్యమైనప్పటికీ అతను భజగోవిందని చెప్పిండు, సౌందర్యలగర్ చెప్పిండు, అద్వైతం ఈ సృష్టి దేవునికి రూపం లేదని చెప్పిండు. అద్వైతం అంటే కాన్సెప్ట్ అదే, దేవునికి రూపం లేదు అనంతం అని చెప్పిండు ఓకే. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి ఈ మధ్వాచారి, ఈ యొక్క రామానుజాచారి, ఇంకోచారి, ఈ జిఆర్ గాడు వీళ్ళందరూ కలిసి ఈ శివుణ్ణి మొక్కొద్దు, చండీ యాగం చేయొద్దు, ఓన్లీ యొక్క ఇదేంటి యొక్క మన ఇదేం యాగం సుదర్శన యాగం చేయాలి, శివుని దేవుడే కాదు ఆయన మనిషే ఆ యొక్క వేస్ట్ అని. మరి వేస్ట్ అయితే రాముడు ఎందుకు మొక్కుతారా రామేశ్వరంలా? అర్జున్కి పాశుపతాస్త్రం కావాలంటే మహాదేవుని తపస్సు చేయమని ఎందుకు అడుగుతుంది? రావణుడి తల్లి యొక్క పేరు కైకసి ఎందుకు చెప్తుంది పోయి మహాదేవుని తపస్సు చేయరా అని చెప్పి కదా? పొద్దుగా లేసి స్క్రిప్చర్స్ అబద్ధాలు చెప్తారు. రాముడు ఎక్కడ దేవుడు అని రాయలే వాల్మీకి మహర్షి, తులసీదాస్ అనే గాడు దాన్ని స్క్రిప్చర్స్ పాడు చేసి పెట్టిండు. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా రాముడు దేవుడు అని రాయలే, రాముడు మర్యాద పురుషుడు అని రాశాడు. బాపనోడు కూడా మాంసం తినేవాడు, అందరు మాంసం తినేవాడు, బాపనోడు వైశ్యుడు అందరు ఓకే. పొద్దుగా లేస్తే స్క్రిప్చర్స్ ని అన్ని చరిత్రను వక్రీకరిస్తా అంటే ఈ చరిత్ర ఎక్కువ దూరం కాదు, గుప్తుల కాలంలో మహాభారతం రామాయణం రాయడం జరిగింది ఓకే. అర్థమైందా? అప్పుడు దాని గుప్తుల కాలం ఎప్పుడు అరౌండ్ 300 అంటే 1700 సంవత్సరాలు చదివే అంతకంటే ముందు ఈ యొక్క వైదికం యజ్ఞాలు యాగాలు తప్ప రామాయణ మహాభారతం ఎప్పుడైంది అంటే 17 సంవత్సరాలకి ముందట అంతే ఓకే. వాళ్ళు మనుషులే ఓకే, వీళ్ళు ఎగ్జాగరేట్ చేసి రాశారు ఓకే, గుర్తుపెట్టుకోండి. కైలాసం భూమి ఉన్నప్పుడు వైకుంఠం భూమి అనే ఉంటది. అదేవిధంగా ఈ యొక్క ఇది బ్రహ్మలోకం, ఇంకోలోకం అన్ని ఉత్తరాఖండ్ పైన హిమాలయాలు ఆ ప్రాంతంలో ఎక్కడో ఉంటాయి. అర్థమైందా? వాడు పొద్దుగా లేస్తే చరిత్రను వక్రీకరిస్తారు, ఉన్న కావద్దని నిలువుబొట్టు బాపను నాశనం చేస్తున్నారు. వైష్ణవాలయాలకు వండి, శైవాలయాలకు వండి ఎక్కడ ప్రశాంతి దొరుకుతుంది? ఒక రమణుడి ఆశ్రమం కూడా ఒక జిఆర్ గాడి యొక్క ప్లేస్ కూడా పొద్దుగా లేస్తే పైసలు ఆర్భాటం. వైష్ణవాలయాలు కింద నుంచి పై దాకా బంగారం తొడిగేసి ఉంటారు. శైవాలయాలు ఒక నిరాడంబరతకి ఓకే. ఎలాంటి ఆయన బూడిద పూసుకుంటాడు. ఎందుకు పూసుకుంటాడు? చచ్చిపోయినాక అందరం బూడిద రహితం రా అని ఈ ప్రాపంచిక వాటి మీద వ్యామోహం పెంచుకోవద్దు అని చెప్పడానికి ఒక సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఆ యొక్క శివలింగం యొక్క అర్థం ఏంది? పైన ఉండేది లింగం, కింద ఉండేది ఆ యొక్క ఊంబు బేస్ ఓకే. అది అర్థమైంది సృష్టికి మూలాధారము, ఒక ఆడామగా కలవడము అనేది సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు అంతే. అర్థమైందా? ఆ వేడిగా ఉంటుంది కాబట్టి పై నుంచి నీళ్ళు వస్తారు, అది చల్లగా ఉండాలని చెప్పి ఓకే. అర్థమైందా? సో వాడు పొద్దుగా లేస్తే నటరాజు నాట్యం చేస్తేనే సృష్టి వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది అని తెలుసుకోవడానికి వాడు నెదర్లాండ్స్ లో ఎక్కడో వాడు ఒక ల్యాబ్ లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఈ యొక్క శూన్యం నుంచి ఎట్లా వచ్చింది అని చెప్పడానికి. సృష్టి నటరాజు ఆ యొక్క ఏమంటారు డమరుకం పెట్టి నాట్యం చేస్తే సూర్యుని నుంచి ఓంకారం వస్తుంది. ఆ యొక్క ఓంకార శబ్దానికి మూలము శివుడు. విశ్వానికి ఈశ్వరుడు అన్నారు. విశ్వం అనేది ఉంటది, దానికి మొత్తానికి ఈశ్వరుడు ఇయ్యాలనలే. కాశీలో ఉన్న శివుడిని విశ్వేశ్వరుని ఈ రోజు అనలే, విశ్వానికి అన్నారు, ప్రపంచానికి అనలే, భూమికి అనలే, విశ్వానికి అన్నారు. అసలు విశ్వం ఉంటది, దానికి మొత్తానికి ఈశ్వరుడు అని చెప్పారు. సప్త ఋషులకి ఫస్ట్ చెప్పింది శివుడు ఆది గురువు, అందుకే ఆది గురువు అన్నారు. గురువులందరి గురువు కదా. ఆది దంపతులు ఉన్నారు. ఫస్ట్ భూమి మీద మొత్తం భూమి నీళ్ళలో మునిగిపోయినాక ఫస్ట్ కపులు భూమి మీద అపియర్ అయ్యి మళ్ళీ కొత్త జీవులను సృష్టించింది. అందుకనే ఆది దేవుళ్ళు అన్నారు. ఆది శక్తి ఈ యొక్క శివుడు శక్తి. ఇది మా యొక్క సంస్కృతి సాంప్రదాయం. అట్లనే ఎక్కడెక్కడ వాళ్ళ సమస్యలు తగ్గట్టుగా వాళ్ళ యొక్క రెమెడీస్ కోసం ఆ యొక్క లోకల్ దేవతలు పోలేరమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, సమ్మక్క, సారలమ్మ ఇట్లా అనేక గ్రామ దేవతలు వాళ్ళకి ఒక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళకి ఒక రిలీఫ్ దొరికినటువంటి దేవతలు. ఇవన్నిటిని అవమానిస్తావు, వీళ్ళు దేవుళ్ళే కాదంటావు, డెమీ గాడ్స్ అంటావు. ఎవడిరా నువ్వు చెప్పడానికి? నువ్వు ఓడి మా మీద నీ యొక్క అజమాయిషి రుద్దడానికి. వాళ్ళు ఉన్న పర్సెంటేజ్ ఎంత? అసలు ఆ యొక్క రాయల వారు కట్టక ముందు అది గుళ్ళ కాన్సెప్ట్ లేనే లేదు. గుప్తులు స్టార్ట్ చేసారు, అదే విధంగా ఇక్ష్వాకులు స్టార్ట్ చేశారు గుళ్ళు కట్టే కాన్సెప్ట్. ఈ యొక్క గుహలలో గుళ్ళు కట్టే కాన్సెప్ట్ ఈ యొక్క విష్ణుకుండను స్టార్ట్ చేశారు. విగ్రహం అని తెలియదు, రాయల వారు కట్టించారు.
రాయల, ఎందుకంటే ఈ సౌత్ ఇండియా మొత్తం శ్రీకృష్ణదేవ రాయల వంశం కింద ఉండే. నరసింహరాయలు, ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు 4 వంశాలు ఉండే హంపి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి విజయనగర ఎంపైర్. ఓకే, సో వాళ్ళు కట్టించింది అది. ఆ తర్వాత ఈ రామానుజాచార్య వచ్చి దాని ఈ యొక్క బాగా ప్రచారం తర్వాత ప్రచారం ఎక్కువ చేశారు అట్లా పైసల కోసం. మా మీద రుద్దుతా అంటే తీసుకోం. చిన్నజీఆర్ స్వామి గాడైనా ఈ యొక్క ఎవడైతే నిలువు బొట్టలు మా మీద మీ యొక్క అజమాయిష్ ఎలా ఇస్తామంటే మేము తీసుకోం. మా సంస్కృతి మీద దెబ్బ కొడతాం, మేము తినే తిండి మీద ఇది చేస్తాం, మేము పెట్టే పేర్ల మీద వాడతాము, మా యొక్క ఇది చేస్తామంటే మేము వీ డు నాట్ టాలరేట్. గుర్తుపెట్టుకోండి, ఈ ఎందుకంటే ఇట్లనే ఇలా ఇది చేస్తే మస్తు గొడవలేని ఆల్వార్లకి, నయనార్లకి, శైవులకి, వైష్ణవులకి మస్తు గొడవలేని. ఓకే, ఈ ముస్లిమ్స్ రాకముందు. ఓకే, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చిన్నజీఆర్ నువ్వు 150 రూపాయలు వసూలు చేస్తావు. సమ్మక్క సార లెక్కన ₹1 వసూలు చేయరు. అది 2 ఏళ్ళకి ఒకసారి ఇవన్నీ జరుగుతుంది, 4 రోజులు. ఎందుకంటే వరకు ఎట్లా వస్తే అట్లా 20 ఏళ్ల కింద అన్నా, 30 ఏళ్ల కింద అన్నా, అప్పుడైనా ఇప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇప్పుడైనా సరే నేను చెప్పండి, జిఆర్ గారు ఎక్కడైతే శ్రీ వైష్ణవ్ అంటాడు కదా, ఒక శివుని విగ్రహం ఇస్తాం, మొక్కుమని చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మన చండీ యాగం చేయమని ఈ యొక్క జిఆర్ గారిని. ముస్లింస్ అని తిడతారు కదా, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ తప్పు, బుద్ధిజం అని తిడతారు కదా, వాళ్ళు మా హిందూ దేవుళ్ళని మొక్కరని. నేను అడుగుతున్నా, జిఆర్ గారిని నేను శివుని విగ్రహం ఇస్తాను, మొక్కమా. ఓకే, చండీ యాగం చేయమని, ఓపెన్ ఛాలెంజ్. ఇస్కాన్ అని చేయమా, నేను శివుని విగ్రహం ఇస్తాను, ఇప్పుడు అమ్మవారి శక్తి స్వరూపుని విగ్రహం ఇస్తాను, మొక్కుమా. నువ్వు గోడలు కట్టుకుంటే హిందుత్వంలోనే పక్కని విమర్శిస్తే ఏమొస్తుంది?